ఎందరో విప్లవ నాయకులకు స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పల్నాడుకు ప్రత్యేక స్థానం ఉంది. పల్నాడు అంటేనే పౌరుషాల పురటిగడ్డ. దాదాపు 1000 ఏళ్ల క్రితం పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది. పల్నాటి బ్రహ్మనాయుడు మరియు నాయకురాలు నాగమ్మ ఈ పల్నాటి జిల్లా వారు అయినందులో మనందరం కూడా గర్విస్తున్నాం. ఈ సందర్భంగా మన జాతీయ జెండా వారికి స్వాతంత్ర సమర యోధులకు మరియు అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావులు పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15న మనందరికీ కూడా స్వాతంత్రం సిద్ధించింది. జిల్లాలో వివిధ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు, సలహాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 36 శాఖలు, వాటిలో పనిచేస్తున్న అధికారులు నిరంతర సేవా భావంతో మన జిల్లా ప్రజానీకానికి వారు చేస్తున్న కృషిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం.